నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నేను శని దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాను. ప్రపంచంలో ఎక్కడి లేని శని దేవాలయాన్ని నేను నిర్మించబోతున్నాను. దీనికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. శని భగవానుడు అష్టద్వారాల తర్వాత శనీశ్వరుడు కొలువై ఉంటాడండి. ఇది చాలా అద్భుతం. అదేవిధంగా మనం శని హోమం అయితే బయట ఎక్కడైనా శని సింగనాపూర్ కానీ ఏదైనా దేవాలయాలకు వెళ్తే శని మీద అంటే శనికి తైలాభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. శనికి తైలాభిషేకంతో పాటు కూడా మనం హోమం అనేది కూడా జరిపిస్తాం. కొన్ని వందల హోమగుండాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. హోమం చుట్టూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో మొత్తం 4 కుటుంబ సభ్యులు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, టోటల్ 4 దిక్కుల 4 కుటుంబ సభ్యులు కూర్చొని చక్కగా ఈ శని హోమాన్ని జరిపించుకోవచ్చు అండి. అది ఒక ప్రత్యేకమైనటువంటి తిథి నాడు వారి యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఏ రోజైతే వాళ్ళకు మంచి జరుగుతుందో ఆ రోజు మాత్రమే వాళ్ళని పిలిపించుకొని హోమగుండము మనం శని హోమం జరిపించుకొని ఆ శని అనుగ్రహాన్ని పొందే విధంగా చేయవచ్చు. ఎస్, తప్పకుండా చేయాలి. చేస్తారు మీరు. ఎందుకంటే దీనికి మేము అందించే సర్వీస్ ఏంటంటే మీకు భోజన వసతి అనేది కూడా మేము కల్పించడం జరుగుతుందండి. తప్పకుండా. అయితే ఇదంతా కూడా మీకు దాదాపుగా ఉచితమేనండి. ఏది కూడా ఒక పైసను కూడా ఒక 1 రూపీని కూడా మేము స్వీకరించకుండా మేము ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, శని దేవాలయానికి ఎవరైనా దాతలు ఉంటే మాకు సహకరించండి. మనం మనిషి చేయి వేస్తేనే ఆ శని దేవాలయాన్ని నిర్మించగలుగుతాం. అంత అద్భుతంగా వైభవంగా మనం నిర్మించగలుగుతాం. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అడిగేది ఒకటేనండి. శని విగ్రహానికి ఎవరైనా దాతలు గనక ఉంటే ఒక 6 ఫీట్ల హైట్ ఉన్నటువంటి శని విగ్రహాన్ని డైరెక్ట్గా మాకు అందిస్తే చాలా మంచిదండి. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుని యొక్క ఈ యొక్క విగ్రహాలు కూడా మాకు పంపించినట్టయితే చాలా మంచిదండి. ఎందుకంటే శని అద్భుతంగా శనైశ్వరుడు, ఈశ్వరుడే ఉంటాడు. శనికి ఈశ్వరుడు, శనీశ్వరుడు. కంపల్సరీ దీంతో పాటుగా ప్రతిష్టాపన జరిపించాలి. ఎందుకంటే శని మనకున్నటువంటి కష్టాలన్నీ తప్పకుండా తీరుస్తాడు. ఈ శని హోమం ద్వారా మీకు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులో కానీ ఆటంకాలు లేకుండా చాలా వరకు మీకు తప్పకుండా మంచి మేలు జరుగుతుందండి. కాబట్టి ఈ శని ఆలయ నిర్మాణానికి ఎవరైనా కూడా వస్తు రూపంలో కూడా మీరు సహాయ సహకారాలు చేయవచ్చండి. సిమెంట్ కానీ, ఐరన్ కానీ, అండ్ ఏదైనా కాంక్రీట్ వీటికి సంబంధించింది కానీ, ఏదైనా దేవాలయానికి ఉపయోగపడేటువంటి అన్నివి కూడా ఎవరి స్తోమతను బట్టి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు సహాయ సహకారాలు చేస్తే మనందరం కూడా ఇది మన భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ అయిపోతుందండి. నేను రివీల్ చేస్తానండి. ఆ ప్లేస్ కూడా రివీల్ చేస్తాను. అందరికీ సౌకర్యవంతంగానే విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క శని దేవాలయం అనేది కూడా మేము నిర్మించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఎవరైనా దాతలు కనుక ముందుకొచ్చినట్టయితే తప్పకుండా ఆ శనీశ్వరుని అనుగ్రహం అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.